చెవికి కేస్తే అసలు జుట్టు ఊడిపోవాల్సిందే తప్ప అదేది ఊడిపోదు ఉన్నంతకాలం. ఏంది అది పెట్టచ్చు. లేకపోతే ఇంత అరికినా బెల్లం అంటే వాటిని మంచిగా నలిపిన తర్వాత విడదీయండి. మామూలుగా విడదీయాలంటే ఎవరు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భగాదా భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ అత్యంత అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గోవింద గోవింద తిరుపతమ్మ తల్లి గోవింద స్వామి గోవింద. కళ్యాణ మహోత్సవంలో మంచిగా కళ్యాణం చేసి ఊరేగింపుతో మనం వస్తున్నామని చెప్పి ప్రయాణం చేద్దాం. మంచిగా పెనగంచి పూలు ఎంత సులభం అంటే పోయి రావడం అంత సులభం మనకి దగ్గరలో. కాబట్టి ఫోన్ చేయడం తొందరగా కుదురుతుందా, మనస్సు వెళ్ళడం తొందరగా కుదురుతుందంటే ఏది తొందరగా వెళుతుంది? మనస్సే వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చొని ఒక్కసారి నమస్కారం చేసుకొని భక్తిపూర్వకంగా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అమ్మవారి కళ్యాణం చేశాంగా, కళ్యాణం చేసుకొని అమ్మవారిని ఏం చేసాం, మంచిగా జ్యోతి పట్టుకున్నాం. జ్యోతి పట్టుకుంటే ముందు మంచిగా మంగళ వాయిద్యాలతో తప్పెడలతో వాళ్ళు మంగళ వాయిద్యం మృతులు మోగిస్తూ ఉంటే ఆ జలాలకు నమస్కారం చేసుకొని మంచిగా ఉన్నటువంటి ఆ యొక్క వెండి చెంబు నిండా జలాలను పట్టుకొని అయ్యగారు నెత్తి మీద పెట్టుకుంటే ఇంతలోకే గుళ్ళో నుంచి ఒక ఆయన వచ్చి అమ్మవారి యొక్క జలాలకు గొడుగు పట్టుకుంటే ఒక ఆయన వచ్చి చావరాలు వీచుకుంటూ మంచిగా మంగళ వాయిద్యాలు ఏంది చుట్టూ అని వాడు కొడుతూ ఉంటే మంచిగా మనం తీసుకొని వస్తుంటే ఆ ఆనందంతో మనం కూడా స్నానం చేసి వస్తూ ఉంటే ఏముంది, తీర్థం బిందు వచ్చేసింది. ఇంతలోకి మళ్ళీ పోయి వారం చేసుకుని అలా ముందుకు లోపలికి వెళ్తూ ఉంటే మనం వచ్చామని చెప్పి స్పెషల్ దర్శనం చెప్పాడు. మా వాళ్ళని టికెట్లు అడగడానికి వీల్లేదు, మా నాన్నగారి శిష్యులు ఇప్పుడు నా శిష్యులు అయ్యారని చెప్పి ప్రసాద్ స్వామి చెప్పడంతో వాళ్ళందరినీ స్పెషల్ లైన్లు అనమాట 200 రూపాయల లైన్లో నుంచి మంచిగా తీసుకుని వెళ్తే అక్కడ చంద్రమ్మ తల్లి మల్లయ్య స్వామి, ఆ గుళ్ళో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడ నమస్కారం చేసుకొని చంద్రమ్మ తల్లి ఎంత కయ్యాలదైనా సరే మా అక్కవి నువ్వు పై స్థానంలో ఉండి సంతాన దేవతగా ఉండాలని చెప్పి తిరుపతమ్మ తల్లి పై స్థానంలో పెట్టుకుందని ఆమెకు ఏదో రావటం. పొద్దున్నే ఆ గుడో ఈ గుడో చూసుకుంటాం. ఊళ్ళో మా ఊరు ఏంటంటే పెద్ద కంచి అన్నమాట. ఆ ఊళ్ళో ఎక్కడ చూస్తే ఏదో గుడి కనబడుతుంది. కాబట్టి ఆ గుళ్ళో ఏదో కాసేపు ఉండి పొద్దున్నే దంతదానం చేసుకోవడం, మంచిగా స్నానం చేయడం, మునేట్లోకి వెళ్ళి ఏంటి కాబట్టి కాసేపు అక్కడ కూర్చొని మంచిగా మళ్ళీ నదిలో స్నానం చేసి అమ్మవారి కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ అల్పాహారం ఉంది. స్వామి దేవాలయం చుట్టూ అల్పాహారం ఉంది, ఉదయం ఉంది, సాయంత్రం ఉంది. అలా కళ్యాణం చేసుకోకుండా గురుస్వాముల మాటలు పక్కన పెట్టి ఏం చేస్తున్నాం, ఇంటికి వచ్చి కొంతమంది వేరే రకమైనటువంటి దీనికోసం మాల తీస్తున్నారు. మాల తీయాల్సింది ఎప్పుడంటే కళ్యాణం చూసి మాల తీయాలి. మాఘ పౌర్ణమి రోజున అమ్మవారు ఎలా కనబడుతుందంటే అక్కడ సూర్యుల్లో అస్తమించే సూర్యుల్లో గోపేశ్వర స్వామి వారు ఉంటాడు, ఉదయించే చంద్రుల్లో అమ్మవారు కనబడుతున్నాయి. కాబట్టి ఇక నుంచి అలా చేసుకుంటూ అమ్మవారి తిరుపతమ్మ తల్లికి నమస్కారం చేసుకున్నాం. అక్కడి నుంచి రావడంతో ప్రధాన దేవాలయం అమ్మవారు చూడండి మంచిగా వజ్ర కిరీటం పెట్టుకున్నారు. మీరు వచ్చేసరికి వజ్ర కిరీటం మంచిగా ఆభరణాలు 7 వారాల నగలు అంటారు కదా, 7 వారాల నగలు మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, పగడాలు, ముత్యాలు వీటన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఓం శ్రీ కాంతాయ కళ్యాణ నిదయేద్దినాం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళ నీరాంజన నీరాజనానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీభద్రమారమణ గోవిందో హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తిరుపతమ్మ తల్లి గోవిందా. గోపేశ్వర స్వామి గోవిందా. కళ్యాణం అయిన తర్వాత మీ అందరికీ కూడా పూజ చేసిన కుంకుమ అయ్యప్ప స్వామి అక్కడ పూజ చేసిన కుంకుమను అందరికీ ఇస్తాడు. తర్వాత తీసుకుంది. కానీ ఇదిగోండి ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది. స్వామివారు
భగే పూర్ణైశ్వర్యబుద్ధి అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అమ్మవారి కళ్యాణం.